హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈ వీడియోలో నేను మంత్లీ ప్లానింగ్ బడ్జెట్ ఎలా చేసుకుంటాను ఏంటి అనేది చూస్తారు. అలాగే నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేసుకున్న కొన్ని పనులు అయితే చూస్తారనమాట. అలాగే నైట్ డిన్నర్కి నేను ఏం ప్రిపేర్ చేసుకున్నాను అనేది కూడా చూస్తారు. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే సండే వచ్చేసి నేను చిక్కవరం వెళ్ళాను. అక్కడ మంచిగా ఉంటుంది. మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఆల్రెడీ ఫుల్ వ్లాగ్ కూడా పెట్టానన్నమాట. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఆ గుడి పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇంకా మండే మార్నింగ్ అనమాట బట్టలన్నీ ఆరేసాను. ఇంకా సండే ఈవినింగ్ వచ్చే బాగా వాన పడింది. ఇంకా అందుకని చెప్పేసి మండే మార్నింగ్కి బట్టలు అవన్నీ తీసేసి ఇంకా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ కూడా ఆరేసుకుంటున్నాను. ఇంకా 10 రోజుల తర్వాత ఈరోజు ఎండ అనేది వచ్చిందనమాట. వాన తగ్గి అసలు ఆ రోజు బట్టలు ఆరక ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాము. ఇది గాలి వాన చిరాకుగా ఉంటుంది. ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు, ఎప్పుడు వాన వస్తుందో తెలియట్లేదు. అందు గురించి అయితే ముందు బట్టలు అవన్నీ కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా ముందు బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకా ఇప్పుడు తీసుకొచ్చాను కదా బట్టలు, అవన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా డైలీ ఏ పనులు ఉంటాయండి, అందరూ ఇళ్లలో చేసుకునే పనులు మాత్రమే నేను చేసుకుంటాను. నేను కూడా హౌస్ వైఫ్గానే ఉంటున్నాను కాబట్టి ఇంకా బట్టలు అవన్నీ కూడా మడత పెట్టుకుంటా ఉన్నాను. ఇంకా టీవీలో ధర్మచక్రం అనే మూవీ, వెంకటేష్ గారిది రమ్యకృష్ణ గారిది మూవీ వస్తుంటే అది చూస్తున్నాను. అది చూసుకుంటా నేను ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకుంటా ఉన్నాను. అసలు ఆ మండే ట్యూస్డే అయితే ఎండ ఎంతలా వచ్చిందంటే వామ్మో, అసలు కరెంట్ లేదు. తర్వాత అయితే అసలు చెమటలు పడుతూనే ఉన్నాయి. ఇంకా అప్పుడు వీడియో ఏం షూట్ చేయలేదులేండి, ఇంకా చీకటిగా ఉంటుంది కదా, అందుకని ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా బట్టలు అవన్నీ అలా టీవీ చూసుకుంటా మడత పెట్టుకుంటున్నాను అనమాట. ఈరోజు మీరు ఏం చేసుకున్నారు, ఏం తిన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. మన వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ కూడా చేయడం మర్చిపోబాకండి. ఇంకా నేను కొన్ని రోజులు ఒక సర్ప్రైజ్ అయితే ఇద్దామనుకుంటున్నాను, ఒక అనౌన్స్మెంట్ చేద్దామనుకుంటున్నాను. దాని గురించి మీరు ఎంతమంది గెస్ చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా అలాగే మీతో మాట్లాడుతూ ఇంకా బట్టలు అవన్నీ కూడా మడత పెడుతున్నాను. ఇంకా మొన్న వాన వచ్చిందని చెప్పాను కదండి, ఇంకా ఆ గదిలో బట్టలు ఉంటే ఆ బట్టలు కూడా తీసుకొని వచ్చేయాలన్నమాట. ఇంకా ఆ గదిలో ఆరేసాను మంచం మీద. ఫ్యాంట్లు అవన్నీ ఆరకపోతే ఇంకా ఫ్యాంట్లు అవి కూడా తీసుకొచ్చి మడత పెట్టాలి. ఇంకా అసలు ఎంత పని ఉందంటే ఇంట్లో రోజు చేస్తున్నా తరగట్లేదు అనమాట, అంత పని ఉంది. అందులో ఇప్పుడు శ్రావణ మాసం కూడా వస్తుంది కదా, ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి అన్నమాట. ఇంకా నేను మొన్నే కదా డీప్ క్లీన్ అంతా చేశాను, ఇంకా ఉన్నాయి అనమాట. ఇంకా క్లీన్ చేయాల్సిన చిన్న బూజులు దులుపుకునేవి అలాగా ఉన్నాయి. ఇంకా అవి కూడా క్లీన్ చేసుకోవాలి. అది కూడా రేపు కానీ ఎల్లుండి కానీ వ్లాగ్లో చూపిస్తాను. అలాగే 7వ వారం పూజ చేసుకోవాలి కదా, అందుకోసం బుధవారం నేను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది రొటీన్గా మీరు చూస్తూనే ఉన్నారు. కాకపోతే రేపు కానీ ఎల్లుండి కానీ ఒక స్పెషల్ వీడియో అయితే రాబోతుంది. మీరు ఏంటో గెస్ చేయండి, ఎంతమంది గెస్ చేస్తారో అయితే చూస్తాను. ఇంకా అలాగైతే మిగతా ఫ్యాంట్ల గదిలో కూడా అవి కూడా తీసుకొచ్చేసి నేను ఫ్యాంట్లు కూడా మడత పెట్టేసుకుంటున్నాను. ఇంకా చొక్కాలు అవన్నీ కూడా మడత పెట్టేసుకుంటున్నాను. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది వీడియో, అందుకని ఆఫ్ చేసేసాను. దాని తర్వాత అన్నీ సర్దేసి ఇంకా అంట్లు అయితే తోమడం మొదలు పెట్టానమాట. ఇంకా కూరగాయలు ఏం లేవు, అవన్నీ తెచ్చుకోవాలి కాబట్టి ఇంకా అంట్లు అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఎక్కువ వంటలు ఏం చేసుకోవట్లేదు, పెరుగన్నం అలాగే ఇంట్లో ఉన్న పచ్చడి అవి అయితే తినేస్తున్నాం అనమాట. ఎక్కువేం తినట్లేదు, అంటే కర్రీస్ అలాంటివి ఏం చేయట్లేదు. అయితే లీఫీ వెజిటేబుల్స్ తెచ్చుకొని ఫ్లేవర్డ్ రైస్ అలాగైతే చేసుకొని తింటున్నాము. ఎగ్స్ తెచ్చుకొని ఫ్రైడ్ రైస్ కానీ ఎగ్ పొరుటు కానీ అట్లా అయితే సింపుల్ కర్రీస్ అయితే చేసుకొని తినేస్తున్నాం అనమాట. ఇంకా రోజైతే అలా గడిచిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంకా అట్లాగైతే ఇంకా షింక్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని అక్కడ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను, కిచెన్ టాప్ మొత్తము. ఇంకా డీప్ క్లీనింగ్ అనేది మొన్నే చేశాను కాబట్టి ఎక్కువ అనేది ఏమీ షూట్ చేయట్లేదు అనమాట. ఇంకా మొత్తమే
క్లీన్ చేశాను కదా, అందు గురించి కొంచెం కొంచెమే షేర్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇల్లు ఊడవడం అయితే మొదలుపెట్టాను. అసలు ఎంత దుమ్ము వస్తుందంటే అసలు చిరాకు వస్తుందండి. అసలు ఆ పక్కన ఎంత దుమ్ము ఉంటుందంటే మా ఇంటి పక్కన, దానివల్ల నేను ఎంత క్లీన్ చేసుకుంటున్నా కానీ అది దుమ్ము వస్తానే ఉంటుందన్నమాట. అది ఏం చేయాలి, ఏం చేస్తే తగ్గిద్ది దుమ్ము అనేది కూడా తెలియట్లేదు. రోజు తుడుస్తూనే ఉంటున్నాను, అయినా కానీ దుమ్ము వస్తానే ఉంటుంది. ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి అబ్బా, నాకేం తెలియట్లేదు. ఇంకా నాకు తెలిసిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి నాకు తెలిసిన టిప్స్ మొత్తం చేస్తానన్నమాట. చూసారు ఎంత దుమ్ము వచ్చిందో. మొన్న డీప్ క్లీనింగ్ రోజు చూపించాను కదా, అంత అయితే వచ్చింది. పక్కన పోర్షన్ అయితే చూపిస్తా అని చెప్పాను కదా మొన్న, ఇదిగోండి అసలు ఎంత దరిద్రంగా ఎంత దారుణంగా ఉందో కదా. ఇంకా అలాగ ఉన్నప్పుడు నేను ఎంత క్లీన్ చేసినా దుమ్ము వస్తానే ఉంటుంది. అందరూ అంటారు, అక్క నువ్వు ఓడ్చుకోవట్లేదా, తుడుచుకోవట్లేదా, ఎందుకు అక్క రోజు అంత వచ్చింది, మొన్నేగా శుభ్రం చేసావు అనేసి అంటారు. చూసారు కదా పక్కన ఎంత డస్టీగా ఉందో. ఇంకా అలా ఉన్న ప్లేసెస్లో ఇంకా నేను ఎంత క్లీన్ చేసినా అంతే కదండి, ఇంకా ఏం చేస్తాను తప్పండి, అది తప్పదు. ఇంకా ఇక్కడ డైరెక్ట్గా కొన్ని మాట్లాడదాం అనుకున్నాను, కానీ పక్కన బాగా రీసౌండ్ అయితే వస్తూ ఉంది. మా పక్క అపార్ట్మెంట్లో కొంచెం వర్క్ అయితే జరుగుతూ ఉన్నాయి డైలీ, అందు గురించి అయితే ఇంకా డైరెక్ట్ వాయిస్ అయితే ఇవ్వడం లేదు. ఇక్కడ ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకున్నా, ఇప్పుడే మొత్తం అయిపోయింది, పనులన్నీ ఇలా చేసుకున్నాను అనేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా నూనె అది కూడా అయిపోయింది. ఇంకా 12th కాదు 20th ఎప్పుడో నూనె పెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు దాకా తలకు నూనె అనేది పెట్టలేదు. ఆ కొంచెం ముందు ఆ కొంచెాన్ని గీకి వాడుతూ ఉన్నాం అనమాట. అన్నీ తెచ్చుకోవాలి, బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాను ఏంటి అది కూడా చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు చూసారా ఎంత శుభ్రంగా ఉంది. ఇలా శుభ్రంగా ఉంటే కనుక మన మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. మీరేమంటారు, మీకు ఇంతేనా, పనులన్నీ ఫినిష్ అయిపోతే మనసు ప్రశాంతంగా ఉంటుందా? నాకైతే అంతేనండి. ఇంకా అక్కడ నీళ్ళు అవి పెట్టేసుకున్నాను అనమాట స్నానానికి. ఈలోపు ఇంకా మొత్తం రాసుకుంటున్నాను ఏమేమి సరుకులు అయిపోయినాయి ఏంటి అని చెప్పి. ఇంకా మనం డీమార్ట్కి కానీ ఏదన్నా సరుకులు తెచ్చుకుంటాకి వెళ్ళినప్పుడు మనం లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటే అనవసరమైన ఖర్చులు అనేవి చాలా వరకు తగ్గుతాయి. నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఎప్పుడూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకునే వెళ్తాను. నాకు కావాల్సినవి మాత్రమే కొనుక్కుంటాను తప్పించి నేను వేరేది తీసుకురాను. కొంతమంది అయితే ఏంటంటే ఎలాగ చెప్పాలి, ఇది ఆఫర్లో ఉంది అది ఆఫర్లో ఉందని చెప్పి కొనుక్కొచ్చేసుకుంటారు. మేమైతే అలా ఏమి చేయమండి, కావాల్సిన వరకే సరుకులు తెచ్చుకుంటాము, కావాల్సిన వరకే చేసుకుంటాము. అదే ఇప్పుడు అయిపోయే స్టేజ్లో ఉంటే గీకి వాడి అలాగా మళ్ళీ మంత్లీ తెచ్చుకుంటాం అన్నమాట. ఇంకా మొత్తము అయిపోయినాయి అనుకుంటే కనుక అప్పుడు మళ్ళీ కొంచెంగా ఒక 1/4 kg 1/2 kg అలాగైతే బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకొని కొంచెంగా తీసుకొచ్చుకుంటాము. ఇంకా నైట్ వచ్చేసి ఆలు కర్రీ చేశానండి. ఇంకా ఓన్లీ బంగాళదుంపలు ఉల్లిపాయలు మాత్రమే ఉన్నాయి, అందు గురించి ఇంకా 4 బంగాళదుంపలు వేసి కొంచెం ఉల్లిపాయ వేసి గ్రేవీ కర్రీ లాగా చేశాను. కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా 2 days అయితే తిన్నాము, అంటే ఈరోజు నైట్ తిన్నాము, తర్వాత రోజు మార్నింగ్ తిన్నానమాట. ఆల్రెడీ లైవ్లో మీరు చూస్తుంటారు, ఈ కర్రీ నేను లైవ్లో తిన్నాను. ఇలా అయితే నేను మొత్తం కర్రీ అంతా అయిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అంటే మనం టమాటాలు ఏమీ వేసుకోలేదు కదా, ఇట్లాంటివి వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ వస్తుంది అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి కొంచెం మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది, కర్రీ కూడా సూపర్ టేస్టీగా వస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్గా మీకు ఒక 10-15 minutesలో కర్రీ ఏదైనా కావాలి అంటే ఈ పొటాటో కర్రీ అయితే ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ పోపు వేసేసి ఉల్లిపాయ వేగిన తర్వాత పొటాటో వేసి కొంచెం సాల్ట్ వేసి మగ్గబెట్టేసేయండి. ఇంకా అడుగంటుతున్నాయి అనుకున్నప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం వాటర్ వేసి బాగా ఉడికిన తర్వాత కొంచెం కారం అలాగే చికెన్ మసాలా వేసి లాస్ట్లో కొత్తిమీర వేసేయండి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది, మీకైతే బాగా నచ్చిద్ది అన్నమాట. ఇంకా మీరు ఈ చపాతీలోకి ఏది ఇష్టంగా తింటారు, వెజ్ వాళ్ళైతే ఏ కర్రీ తింటారు, నాన్ వెజ్ వాళ్ళైతే ఏం తింటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మేమైతే వెజ్ కాబట్టి నేను ఓన్లీ పొటాటో కానీ ఎగ్ బుర్జీ కానీ అలాగే చేస్తానన్నమాట. ఇంకా నేను ఏమీ చేయను, నాన్ వెజ్ ఏమీ వండుకోము, మేము ఎవరు తినాం కాబట్టి. ఇంకా మా ఆయన అయితే తింటే ఇంకా బయట తింటారు, ఇంకా నా దగ్గర అయితే ఏం అడగరనమాట. ఇంకా చపాతీ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను, చాలా బాగా వచ్చినాయండి చపాతీ కూడా. ఇంకా నెక్స్ట్
నెక్స్ట్ డే కూడా ఎప్పుడు నేను చెప్తాను కదా, నేను నెక్స్ట్ డే కూడా చపాతీలు చేసి పెట్టేసుకుంటానని. ఇంకా ఈరోజు నాకు ఓపిక లేదనమాట, నా వరకు చేసుకున్నాను. మా హస్బెండ్ ఏం వద్దన్నారు, ఇంకా నా వరకు చేసుకొని మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఆ పిండితో మళ్ళీ మార్నింగ్ చపాతీ వేసుకొని తినేసామన్నమాట. ఇంకా ఫ్రెష్ అదంతా ఎందుకు అయ్యానంటే, ఇంకా మొత్తం ఇలా ఎందుకు రెడీ అయ్యానంటే, మా ఆయన త్వరగా వచ్చేస్తారేమో, ఇంకా ఈరోజే వెళ్ళిపోవచ్చు, కూరగాయలు అవన్నీ తెచ్చుకోవచ్చు అనుకున్నాం. కానీ నిన్న లేట్ అయిపోయిందనమాట. అందులో బైక్ కూడా అసలు రిపేర్ బాగా ఎక్కువ ఉంది, ఇంకా టైం పట్టేసిద్ది అన్నారని చెప్పేసి నేనైతే ఇంకా అలాగే మామూలుగానే రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అయిపోయి ఇంకా నైట్కి వచ్చేసి చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. ఎంత ప్లఫీగా వచ్చిందో చూసారా, చపాతీ చక్కగా పొంగుతాయండి, చక్కగా మెత్తగా కలుపుకుంటే. ఇంకా మీరు కలుపుకునే దాంట్లోనే ఉంటుంది అనమాట మొత్తం ట్రిక్స్ అనేవి. ఇంకా ఇట్లా అయితే చపాతీలు అవన్నీ చేసేసుకున్నాను. ఇంకా చెప్పాను కదా, మీకు చపాతీలోకి ఏం ఇష్టంగా తింటారు అనేది కామెంట్ చేసేయండి. అందులో మళ్ళీ రాబోయే వీడియోస్లో మీకు ఒక సర్ప్రైజ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి, స్పెషల్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. మీకు ఏమన్నా ఆలోచన ఉండి మీరేమన్నా గెస్ చేయగలిగితే కనుక గెస్ చేయండి. నేనైతే మీరు ఎంతమంది గెస్ చేస్తారు ఏంటి అనేది చూసి దాన్ని బట్టి నేను మీకైతే సర్ప్రైజ్ అయితే రివీల్ చేస్తాను. ఇలా అయితే చపాతీలు అన్నీ కాల్ చేసుకొని అక్కడ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా చపాతీలు అక్కడ అవుతున్నప్పుడే క్లీన్ చేసేసుకుంటే డబుల్ పని ఉండకుండా ఉంటుంది కదా, ఇంకా పనులన్నీ ఈజీగా అయిపోతాయి. ఎప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి వంటింట్లో పనులు అనేవి చాలా ఈజీగా అయిపోతాయి, తొందరగా అయిపోతాయి. ఇలా అయితే నా నైట్ రొటీన్ అయితే ఉంటుంది. ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇన్ని పనులు అయితే చేసుకున్నాను అనమాట. ఒళ్ళు ఎంత అలసిపోయినా కానీ మన పనులు మనకు తప్పవు. ఇల్లాలిగా ఉన్నప్పుడు మనం ఇలాంటి పనులు చేసుకుంటానే ఉంటాము. ఇది మనకి డైలీ రొటీన్, మనకు కూడా అలవాటు అయిపోతుంది. లెగడం, అంట్లు తోముకుంటాం, బట్టలు మడతేసుకుంటాం, బట్టలు ఉతుక్కుంటాం, అలాగే అంట్లు తోముకోవడం, వంట చేయడం, తినడం, ఇంట్లో పనులు చూసుకుంటాం. ఏ రొటీన్ అనమాట. ఇంకా స్పెషల్గా ఏమి ఉండదు హౌస్ వైఫ్గా నాకు. ఇంకా నేను ఆలోచిస్తూ ఉంటానన్నమాట, ఏ కంటెంట్ జనరేట్ చేయాలి ఏంటి అనేది జనరేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా మంచి కంటెంట్ మీకు ఇవ్వాలని నేను బాగా ఆలోచిస్తూ ఉంటానన్నమాట. ఇంకా అక్కడ దాకా పెట్టేసి ఇంకా లాస్ట్లో ఇంకా నార్మల్ టైం ల్యాప్స్లో అయితే పెట్టేస్తాను అనమాట. లాస్ట్లో వీడియో వచ్చేసి ఇంకా చపాతీలు చూసారు ఎంత బాగా వస్తున్నాయి కదా. మీకు రెసిపీ ఆల్రెడీ షార్ట్స్లో అయితే పెట్టాను, ఆ లింక్ కూడా ఇస్తాను. ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేసేస్తానండి. రెసిపీవి ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉంటే నేనైతే మొత్తం ప్లేలిస్ట్లో అయితే పెట్టేస్తాను, చూసేయండి. ఇంకా ఇలా అయితే నా చపాతీలు అవన్నీ ఇలా రెడీ అయిపోయాయి. మీరు సర్ప్రైజ్ ఏమైతే గెస్ చేస్తున్నారో చెప్పండి, ఏం గెస్ చేస్తున్నారు ఏంటి అనేది. నేను అవునా కాదా అనేది కామెంట్ సెక్షన్లో రిప్లై అయితే ఇస్తాను. ఇంకా కర్రీ చేసుకొని నేనైతే తినేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి, రెసిపీస్ ఏమన్నా కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను ఎవరి వీడియోకి అంటే ఎవరి కామెంట్కి ఎక్కువ లైక్స్ వస్తాయో వారి రెసిపీ అయితే ట్రై చేసి నేను వాళ్ళ పేరుతో నేనైతే ఇస్తానన్నమాట, షార్ట్ అవుట్ ఇస్తాను. ఎవరు అయితే మంచిగా కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను షార్ట్ అవుట్ అయితే ఇస్తానన్నమాట. ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది షేర్ చేసుకుంటాం అయితే మర్చిపోబాకండి. ఇలా అయితే నా డిన్నర్ని అయితే నేను బాగా ఎంజాయ్ చేసుకుంటూ మీకు ఊరించుకుంటూ తినేస్తానన్నమాట. మీకు ఎలాంటి కంటెంట్ కావాలనేది కూడా కామెంట్ చేసేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోబాకండి. కామెంట్ కూడా చేసేయండి. ఇంకో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ యువర్ జాను.